మనము 7 మాటల్లోనే 7 మాటల్లో ఈరోజు 5వ మాట మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఈ 5వ మాట అంటే 7 మాటల్లో 3 మాటలేమో బయట వాళ్ళ కోసం మాట్లాడతాడు ఆయన. బయట వాళ్ళ కోసం అంటే తల్లి కోసం, అలాగే దొంగ కోసం, అలాగే మిగిలిన వారి కోసం మాట్లాడుతూ ఉంటాడు. 3 మాటలు. మిగిలిన 4 మాటలు తన కోసం మాట్లాడతాడు యేసుక్రీస్తు వారు ఈ సిలువు పైన. తన కోసం మాట్లాడే మాట ఈ 5వ మాటలో విధేయతకు నిర్వచనంగా కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో ఆయన అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఆ యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. దప్పిక గొనుచున్నాను. పాపదాహం నాకు ఇంకా తీరలేదు. మన ఊర్లో వాటర్ పెడుతూ ఉంటారు. వర్షాకాలం కాకుండా ఎండాకాలం ఆ టైంలో వాటర్ పెడుతూ ఉంటారు. ఆ వాటర్ పెడుతున్నప్పుడు ఆ యొక్క చేనుకు కానీ ఆ తోటకు కానీ వాటర్ పెట్టినప్పుడు పెద్ద పెద్ద నెరలు ఉంటాయి. పెద్ద నెరలు అంటే భూమి పగిలిపోయి ఉంటుంది. దాంట్లోకి వాటరు ఎంత పెట్టినా తాగేస్తూనే ఉంటుంది, వెళ్ళిపోతూనే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటంటే నీటి యొక్క సాంద్రత అయిపోయింది. ఈ నీటికి సాంద్రత లేదు, ఈ సాంద్రత అయిపోయింది, ఇంకొక నీరు కావాలని చెప్పే విధానంలో అక్కడ చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వారు అన్నారు, నాకు దప్పిక ఉంది. సమరయ స్త్రీతి అడుగుతాడు ఆయన అక్కడికి వెళ్ళి, అమ్మా దాహంగా ఉంది, నీళ్లు పోయండి అని. అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు యూదులనేమి, ఇశ్రాయేలునేమి, సమరయులనేమి అంటే వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా దప్పిక తీర్చండి అని అడుగుతాడు. అంటే నీ పాపాన్ని నాకు ఇస్తే నాకు దప్పిక తీరుతుంది, నేను అప్పుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాను అని చెప్తూ ఉన్నాడు. నా సహోదరుడా, ఈ యొక్క 5వ మాట ద్వారా నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ పాపం ఎలాంటిదైనా, ఏ విధంగా ఉన్నా, ఏమై ఉన్నా ఒక్కసారి ఆయనకి ఇస్తే ఎంత పాపాన్నైనా తీసుకుంటాడు ఆయన. దప్పిక గొనువారులారా నా యొద్దకు రండి అంటాడు ఆయన. అంటే ఇక్కడ మనం చూస్తే మోషేకి బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు ఆయన. ఆ బండలో నీళ్లు చేదైపోయినాయి, మారాగా ఉన్నాయి, మధురంగా చేశాడు. ఈరోజు యేసుక్రీస్తు వారికి అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చేదేంటో తెలుసా? అంటే చిరుకతో అంటే చేదుగా ఉన్న నీళ్ళు ఇస్తున్నాడు. అది కూడా ఆయన తాగడానికి ఇష్టపడలేదు. అందుకే దప్పిక తృష్టి. దేవుడెప్పుడు దప్పిక గొనువాడు, దేవుడెప్పుడు నీ దప్పికను తీసుకునేవాడు. అందుకే పాప విధానాల్లో నువ్వు వెళ్ళిపోతూ పాప విధానాలకు, క్రియలకు నువ్వు ఉన్నట్లయితే దప్పిక అన్న క్రియలు నీకు ఉంటాయి. చూసుకున్న సహోదరుడా, దప్పిక గొనువారులారా నా యొద్దకు రండి అన్న మాట దేవుడు మాట ఉన్నది. ఆ మాట ఎప్పటికీ శక్తివంతంగానే ఉంటుంది. అందుకే ఈ మాటలు నువ్వు శక్తివంతంగా తీసుకున్నావు అని చెబుతున్నాను.